వీడియోనైతే కొంచెం క్లారిటీగా వచ్చిందో రాలేదో మీరు కామెంట్ చేయండి రా. జర చేతితో తీసుకున్న ట్రైపాడ్ ఇరిగిందని చెప్పినా కదా మా పొలం మా కోతులు ఇరగొట్టిల్లని. ఇక్కడనైతే చారు అయితే వేస్తున్నా, పచ్చి చింతకాయల చారు. ఇదైతే ఊర్లోకెళ్ళి మొన్న తెచ్చినన్న కదా, ఇవైతే తీసుకున్నా. ఒక 5-6 తీసుకుంటే సరిపోద్ది. ఇవి పుల్ల బాగుంటాయి అన్నమాట పచ్చి కాబట్టి. వీటిని అయితే ఉడకబెట్టుకొని మంచిగా సాఫ్ అయితే చేసుకోవాలి. చింతపండుగాకి ఎట్లా ఉడకబెట్టుకుంటామో దీన్ని కూడా అట్లా ఉడకపోసుకోవాలి. పోసుకున్నాకనైతే ఇప్పుడైతే మిరపకాయలు అయితే స్టవ్ మీద కట్టెల పొయ్యి మీద కాల్చుకోవాలి. కాల్చుకొని ఎల్లిపాయను ఆ 2 కలిపి అయితే దంచుకొని పక్క పెట్టుకోవాలి. ఇప్పుడైతే తాలింపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కల్లెమాకు, ఎండుమిరపకాయలు ఇవైతే వేసుకోవాలి. కొంచెం పసుపు వేసినాక దాంట్లోనే ఈ చింతపండు పులుసు అయితే అందులో పోసుకోవాలి. పోసినాకనైతే ఇప్పుడు మనం ఇవి ఉంటాయి కదా ఆనియన్స్, అవైతే వేసుకోవాలి. లాస్ట్లో వేసినాం అనుకో ఆనియన్స్ అనేది లోపలికి మునగకుండా ఉంటే పైనకే ఉంటాయి అన్నమాట. అట్లా తాలింపు కూడా వాటికి పడుతుంది, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనం దంచుకున్నాం కదా ఇది పచ్చిమిరపకాయలు ఎల్లిపాయ ముద్ద, అది కూడా కలుపుకోవాలి. ఫైనల్గా ఉప్పు వేసుకోవాలి.